హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో మనం ఎక్కువగా వింటున్న ఒక విషయం రీసైక్లింగ్ ఇండస్ట్రీ గ్రోత్ స్టోరీ అండి. ఇండియాలో వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ రీసైక్లింగ్ సెక్టార్ లో అన్బిలీవబుల్ పొటెన్షియాలిటీ ఉంది. 2026 నుండి 2030 మధ్యలో ఈ రంగం నెక్స్ట్ సస్టైనబుల్ వెల్త్ క్రియేషన్ థీమ్ గా మారే అవకాశం ఉందని చెప్పేసి అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అకార్డింగ్ టు మార్డర్ ఇంటెలిజెన్స్, ఇండియాస్ రీసైక్లింగ్ మార్కెట్ సైజు 2025లో $0.89 బిలియన్ ఉంటే ఇది 2030కి $1.34 బిలియన్ కి పెరుగుతుంది అని అంచనా. అంటే 8.53% CAGR గ్రోత్ కనపడుతుంది. ఈ గ్రోత్ కి 3 కారణాలు ప్రధానమైనవి. ఒకటి, గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ సపోర్ట్. ఈవీ అడాప్షన్ వల్ల బ్యాటరీ రీసైక్లింగ్ పెరగటం, ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో సస్టైనబుల్ మెటీరియల్ కు డిమాండ్ బూమ్ అవటం. ఇవే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగే కొద్దీ లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి మెటల్స్ డిమాండ్ స్కై రాకెట్ అవుతుంది. FMCG, టెక్స్టైల్ అండ్ ప్యాకేజింగ్ కంపెనీస్ లో ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ గా మారుతున్నాయి కదా. అండ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే EPR గవర్నమెంట్ పాలసీ వల్ల కంపెనీస్ కి మ్యాండేటరీ రీసైక్లింగ్ టార్గెట్స్ ఉన్నాయి. ఇంత పొటెన్షియాలిటీ ఉన్నప్పటికీ రీసెంట్ మంత్స్ లో కొన్ని రీసైక్లింగ్ స్టాక్స్ పడిపోయాయంటే కారణం రా మెటీరియల్ కాస్ట్ స్పైక్ అవటం. అంటే పెట్ బాటిల్ స్క్రాప్ రేట్ రికార్డు హైక్ వెళ్ళాయి. అండ్ ఆపరేషనల్ హడిల్స్ అంటే వేస్ట్ కలెక్షన్స్ అండ్ ప్రాసెసింగ్ కాస్ట్ అనేవి పెరిగినాయి. అండ్ షార్ట్ టర్మ్ మార్కెట్ ప్రెజర్ అండి, ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేయటం, సెక్టార్ రొటేషన్ వల్ల స్టాక్స్ వీక్ అయ్యని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ మాత్రమే. బట్ ఇండస్ట్రీ ఫండమెంటల్స్ మాత్రం సాలిడ్ గా ఉన్నాయి. బ్యాటరీ రీసైక్లింగ్, మెటల్ రికవరీ, గ్రీన్ ప్లాస్టిక్ యాక్టివిటీస్ ఇవి కమింగ్ డెకేడ్స్ లో ఇండియాలో మల్టీ బ్యాగర్ థీమ్స్ అవ్వగలవు అని అనుకుంటున్నామండి. ఈ సెక్టార్ లో కొన్ని స్టాక్స్ 52 వీక్స్ హై నుండి చాలా డ్రాస్టికల్ గా పడిపోయినాయి. అయినప్పటికీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీస్ కి ఇది ఒక అక్యుములేషన్ ఫేస్ కావచ్చు అని అనుకుంటున్నాం. ఫండమెంటల్స్ బాగా ఉండి బాగా తగ్గిన స్టాక్స్ ఒక 4 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మన ఈ లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ గణేష ఎకోస్పియర్. ఈ కంపెనీ డిస్కార్డెడ్ పెట్ బాటిల్స్ ని రీసైకిల్ చేసి పాలిస్టర్ స్టేబుల్ ఫైబర్, పాలిస్టర్ స్పర్న్ ఎర్న్ తయారు చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ ని గార్మెంట్స్, హోమ్ టెక్స్టైల్స్, ఆటోమేటివ్ ఫ్యాబ్రిక్స్, ప్యాకేజింగ్ లాంటి వాటిల్లో ఉపయోగిస్తారు. రా మెటీరియల్ కోసం కంపెనీ ఒక పాన్ ఇండియా కలెక్షన్ నెట్వర్క్ ని డెవలప్ చేసింది. ఇది స్క్రాప్ డీలర్స్ అండ్ కాంట్రాక్టర్స్ తో కలిసి పనిచేస్తుంది. రోజుకు దాదాపు 350 టన్స్ పెట్ ప్లాస్టిక్ వేస్ట్ ని రీసైకిల్ చేయగల సామర్థ్యం ఈ కంపెనీకి ఉంది. కంపెనీకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి. ఒకటి కాన్పూర్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో రుద్రాపూర్ అండ్ ఉత్తరప్రదేశ్ లో బిలాస్పూర్. ఈ 3 ప్లాంట్స్ కలిపి ఇండియాలోని పెట్ రీసైక్లింగ్ ఎకో సిస్టమ్ లో పెద్ద పాత్ర అయితే పోషిస్తున్నాయి. కంపెనీ షేర్ ప్రైస్ 2025లో స్ట్రాంగ్ వాలటాలిటీ చూపించింది. 52 వీక్స్ హై అంటే $2,050 వరకు 3rd Jan 2025 లో వచ్చిందండి. అండ్ 52 వీక్ లో 21st November 2025 830 వరకు పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 60% ఫాల్ అన్నమాట హై నుండి, విచ్ ఇండికేట్స్ కరెక్షన్ ఫేజ్. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఒక అక్యుములేషన్ ఆపర్చునిటీ కావచ్చు అని అనుకుంటున్నాం. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 851 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11.5% ఉంది. ROCE 11% ఉంది. అండ్ ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.38% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా 1.81 అండ్ డెట్ టు ఈక్విటీ 0.43 ఉందండి. ప్లాస్టిక్ వేస్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతుంటే రీసైక్లింగ్ కంపెనీస్ కి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ కంపెనీస్ లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ అండ్ సర్క్యులర్ ఎకనామిక్ థీమ్ లో కీ ప్లేయర్ అవ్వగలదు అనుకుంటున్నాం. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ రాడార్ లో పెట్టుకోండి. నెక్స్ట్ మన లిస్ట్ లో కంపెనీ ఎకో రీసైక్లింగ్. పేరుకు తగ్గట్టుగానే ఈ కంపెనీ ఒక ప్రముఖ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది ఎండ్ టు ఎండ్ వేస్ట్ సొల్యూషన్స్ ని అందిస్తుంది. అసెట్ రిమూవల్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, రివర్సల్ లాజిస్టిక్ అండ్ డేటా రిస్ట్రక్షన్ అండ్ ప్రిషియస్ మెటల్ రికవరీ అండ్ ల్యాంప్ రీసైక్లింగ్ చేస్తుంది. అంటే డిస్కార్డెడ్ ఎలక్ట్రానిక్ నుంచి వాల్యుబుల్ మెటల్స్ ని రికవరీ చేసే సిస్టమ్ అన్నమాట. ఇదే ఎకో రీసైక్లింగ్ యొక్క కోర్ స్ట్రెంగ్త్. కంపెనీ షేర్ ప్రైస్ ప్రస్తుతం 52 వీక్స్ హై నుండి దాదాపు 52% డౌన్ అయింది. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కు ఒక అక్యుములేషన్ ఆపర్చునిటీ కావచ్చు అని అనుకుంటున్నామండి. Q2 FY26 ఫైనాన్షియల్ హైలైట్స్ చూస్తే రెవెన్యూ 144 మిలియన్స్ అండి. ఇది లాస్ట్ ఇయర్ 129 మిలియన్ గా ఉండేది. మోడరేట్ గ్రోత్ కనపడుతుంది. అండ్ గ్రాస్ మార్జిన్ కూడా లాస్ట్ ఇయర్ 71.6% ఉంటే ఇప్పుడు 49.9% ఉంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ ఇయర్ ఇయర్ వైజ్ గా చూస్తే 82 మిలియన్స్ ఉంటే ఇప్పుడు 56 మిలియన్ కి వచ్చింది. డిక్లైన్ డ్యూ టు ఇన్పుట్ కాస్ట్ అండ్ ఎక్స్పెన్షన్ కాస్ట్ అని అనుకుంటున్నాం. ఇటీవలే కంపెనీ తన రీసైక్లింగ్ కెపాసిటీని 31,200 MTPA పెంచింది. దీనిలో 6,000 MTPA లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ వసాయి కూడా ప్రారంభమైంది. ఈ ఎక్స్పెన్షన్ పూర్తిగా ఇంటర్నల్ ఎక్రూవల్స్ ద్వారా జరిగింది. అంటే కంపెనీకి డెట్ ఫ్రీగా ఉందని చెప్పుకోవచ్చు. కంపెనీ ఇప్పుడు కొత్తగా మినరల్ రికవరీ ఫెసిలిటీ కమిషన్ చేయడానికి సిద్ధమవుతుందండి. దీని ద్వారా PCBs, హార్డ్ డ్రైవ్స్, లిథియం అయాన్ బ్యాటరీస్ నుంచి వాల్యుబుల్ మెటల్స్ ని రికవరీ చేయబోతుంది. ఇది ఇండియాస్ క్రిటికల్ మినరల్ సెల్ఫ్ రిలయన్స్ మిషన్ కి డైరెక్ట్ సపోర్ట్ అవుతుంది అనుకుంటున్నాం. ఇండియన్ గవర్నమెంట్ 15 బిలియన్ క్రిటికల్ మినరల్ మిషన్ స్కీమ్ ని అనౌన్స్ చేసింది. దీంతో బ్యాటరీ మెటీరియల్స్ అండ్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ సెక్టార్ లో పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. ఇది ఎకో రీసైక్లింగ్ లాంటి కంపెనీలకు నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ ని క్రియేట్ చేస్తుంది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 469 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 59.6%, ROCE 36.8%, ROE 84%, ప్రైస్ టు బుక్ వాల్యూ 8.95 అండ్ డెట్ టు ఈక్విటీ 0.07 ఉంది. డెఫినెట్ గా మీ వాచ్ లిస్ట్ రావడం
రాడార్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో నెక్స్ట్ కంపెనీ నుపూర్ రీసైక్లర్స్ అండి. ఈ కంపెనీ ప్రధానంగా ఫెర్రోస్, నాన్ ఫెర్రోస్ మెటల్స్, స్క్రాప్ ఇంపోర్ట్స్ అండ్ ట్రేడింగ్ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటుంది. ప్రధానంగా షెడెడ్ జింక్ డై క్యాష్ స్క్రాప్, జూరిక్ స్క్రాప్, అల్యూమినియం స్క్రాప్ గ్రేడ్స్ లు దీని ప్రొడక్ట్స్ రేంజ్ లో ఉన్నాయి. ఈ మెటీరియల్స్ ఆటో, కన్స్ట్రక్షన్ అండ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి ఇండస్ట్రీస్ లో విస్తృతంగా ఉపయోగించబడతాయి. 52 వీక్స్ హై చూస్తే 108 గా ఉంది. 52 వీక్ లో చూస్తే 52 రూపీస్ 70 పైసా ఉంది. కరెంట్ మార్కెట్ లో 56 రూపీస్ 80 పైసా వద్ద ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ 47% హై నుంచి పడిందని చెప్పుకోవచ్చు. అంటే స్టాక్ హాఫ్ ప్రైస్ కరెక్షన్ లో ఉంది, కానీ ఫండమెంటల్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. రెవెన్యూ చూస్తే 488 మిలియన్ గా ఉంది. గ్రాస్ మార్జిన్ 7% గా ఉంది. నెట్ ప్రాఫిట్ 43 మిలియన్ కనపడుతుంది లేటెస్ట్లీ. కంపెనీ ఇటీవల హర్యానా సంప్లాలలో 4.5 ఏకర్స్ ల్యాండ్ కొనుగోలు చేసింది. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం ఇప్పటికే మొదలైపోయింది. ఇది కంపెనీకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మరియు హయ్యర్ ప్రొడక్షన్ స్కేల్ అడ్వాంటేజ్ ఇవ్వబోతుంది. Q2 టైకార్డ్ అగ్రోటెక్ లో కంపెనీ 51% స్టేక్ అక్విజిషన్ పూర్తి చేసింది. ఇది ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ఉందన్నమాట. ఇది ప్రస్తుతం టాటా మోటార్స్, హిందున్ ఫైనాన్స్, మల్టీటెక్ ఆటో, ఇంటర్ పంప్, హైడ్రాలిక్స్ వంటి క్లయింట్స్ కి పనిచేస్తుంది. అంటే నపూర్ గ్రూప్ ఇప్పుడు ఆటో యాన్సిలరీ సప్లై చైన్ లో భాగం అవుతుంది. సబ్సిడరీ అయిన నుపూర్ ఎక్స్ట్రాక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్తగా హర్యానా ఫెసిలిటీ వచ్చే నెలలో ప్రారంభించబోతుందండి. ఇది సోలార్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ OEM క్లయింట్స్ కి మెటీరియల్స్ ని సప్లై చేయబోతుంది. ఇది ఇండియాస్ గ్రీన్ ఎనర్జీ వాల్యూ చైన్ లో కంపెనీకి కొత్త గ్రోత్ పాత్ తెరుస్తుందన్నమాట. మేనేజ్మెంట్ మాటల్లో షార్ట్ టర్మ్ టర్న్ ఓవర్ డిప్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ గ్రోత్ ట్రెజెక్టరీ స్ట్రాంగ్ గా ఉందని చెప్తుంది. దీనికి కారణం ఎక్స్పాన్షన్స్ ప్రాజెక్ట్ ఆన్ ట్రాక్, డైవర్సిఫికేషన్ ఇంటూ హై గ్రోత్ సెక్టార్స్, ఆటో అండ్ సోలార్, సెల్ఫ్ ఫండెడ్ గ్రోత్ స్టోరీ అని చెప్తున్నారు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 56 రూపీస్ 80 పైసా వద్ద ట్రేడ్ అవుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.22%, ROCE 19.2%, ROE 14.2% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ 3.07 ఉంటే డెట్ టు ఈక్విటీ 0.12 ఉంది. నపూర్ రీసైక్లర్స్ ప్రస్తుతం ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంది. ఆపరేషనల్ డైవర్సిఫికేషన్, ఆటో ఇంటిగ్రేషన్, సోలార్ లింకేజ్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ స్కేలింగ్ కి బలమైన ఫిల్లర్స్ అని చెప్పవచ్చు. షార్ట్ టర్మ్ లో వాల్టాలిటీ ఉన్నప్పటికీ సస్టైనబుల్ బిజినెస్ థీమ్ లో ఇది ఒక ప్రామిసింగ్ స్మాల్ క్యాప్ ప్లే కావచ్చు అని అనుకుంటున్నాం. మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ GRP లిమిటెడ్ అండి. GRP లిమిటెడ్ ప్రధానంగా యూజ్డ్ టైర్స్ అండ్ నైక్లాన్ వేస్ట్ నుండి రీక్లైమ్డ్ రబ్బర్, ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ని మరియు రీపర్పస్డ్ పాలిమర్స్ ని తయారు చేస్తుంది. ఇది ప్రధానంగా 5 బిజినెస్ వర్టికల్స్ లో పనిచేస్తుంది. రీక్లైమ్ రబ్బర్, ఇంజనీరింగ్ ప్లాస్టిక్, రీపర్పస్డ్ పాలియోలెఫెన్స్, పాలిమర్ కాంపోజిట్స్, కస్టమ్స్ డైఫెన్స్ ఇవన్నీ కలిపి సర్క్యులర్ ఎకానమీలో పెద్ద పాత్ర అయితే పోషిస్తున్నాయి. కంపెనీకి 7 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇండియా అంతటా కలిపి 81,200 MT పర్ యానం కెపాసిటీ ఉంది. 52 వీక్స్ హై చూస్తే 3,457, 52 వీక్స్ లో చూస్తే 1,604 ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 1740 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇయర్ హై నుండి 49% పడిపోయి ఉంది. కానీ బిజినెస్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఫైనాన్షియల్ విషయానికి వస్తే లేటెస్ట్ రెవెన్యూ 1324 మిలియన్ కనపడుతుంది. ఒక ఫ్లాట్ ఉందని చెప్పవచ్చు ఇరాన్ వైజ్ గా. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 20 మిలియన్ కనపడుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ 25 మిలియన్స్ ఉంటే ఇప్పుడు 20 మిలియన్ కనపడుతుంది. కొంచెం ఫ్లాట్ డౌన్. కంపెనీకి US టారిఫ్స్ వల్ల రీక్లైమ్ రబ్బర్ ఎక్స్పోర్ట్స్ వాల్యూమ్స్ 5% డిక్లైన్ వచ్చిందండి. థాయిలాండ్ వంటి మార్కెట్ లో 31% డ్రాప్ కనపడుతుంది. దీనివల్ల మార్జిన్స్ కూడా 36% తక్కువ అయ్యాయి. అయినా మేనేజ్మెంట్ కాస్ట్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ ఎఫిషియన్సీ ద్వారా ఇంపాక్ట్ ని తగ్గించగలిగింది. సెగ్మెంట్ ఎబిడా మార్జిన్ లో 82 BPS ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కంపెనీ తాజాగా సలాపూర్ లో పైలోరసిస్ ఆపరేషన్స్ ని ప్రారంభించిందండి. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ సింగిల్ లైన్ కంటిన్యూస్ రియాక్టర్ గా సెటప్ గా ఉంది. ఈ ప్లాంట్ ద్వారా రికవర్ అవుతున్న 3 కీ మెటీరియల్స్ ఏంటి అంటే టైర్ పెరాలసిస్ ఆయిల్, కార్ అంటే కార్బన్ బేస్ మెటీరియల్ అండ్ స్టీల్ వైర్. ఇందులో కార్న్ తర్వాత రికవర్డ్ కార్బన్ బ్లాక్ తయారీలో అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఫేజ్ A1 ఆపరేషన్ లో ఉంది. ప్రోడక్ట్ ర్యాంప్ అప్ జరుగుతుంది. క్రబ్ రబ్బర్ కోసం బిటుమెన్ మాడిఫైర్ కస్టమర్స్ నుండి హెల్తీ డిమాండ్ వస్తుందండి. రికవర్డ్ కార్బన్ బ్లాక్ యూనిట్ కమిషనింగ్ మార్చ్ టు ఏప్రిల్ 2026 లో మధ్యలో జరుగుతుంది అనుకుంటున్నారు. ఇది GRP కి కొత్త గ్రోత్ ఆపర్చునిటీ తెస్తుంది. ఆటో, టైర్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ లో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అండ్ సస్టైనబిలిటీ ప్లే. మేనేజ్మెంట్ చెప్పినట్టుగా రోడ్ సర్పాసింగ్ సీజన్ మొదలయ్యాక వాల్యూమ్స్ స్ట్రాంగ్ గా రికవర్ అవుతుందని చెప్పేసి ఎస్టిమేషన్ వేస్తున్నారు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 1740 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12%, ROCE 17.5%, ROE 17.4%, ప్రైస్ టు బుక్ వాల్యూ 5.12 అండ్ డెట్ టు ఈక్విటీ 1.12% ఉంది. ఫ్రెండ్స్, GRP లిమిటెడ్ ఒక డీప్ వాల్యూ సైక్లికల్ ప్లే, రీసైక్లింగ్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా డిమాండ్ థీమ్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అనుకుంటున్నాం. షార్ట్ టర్మ్ ఎక్స్పోర్ట్ ఇష్యూస్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ డ్రివెన్ గ్రోత్ స్టోరీగా ఎవాల్వ్ అవుతుంది అనుకుంటున్నాం అండి. డెఫినెట్ గా ఈ చెప్పుకున్న 4 స్టాక్స్ ని మీరు మీ వాచ్ లిస్ట్ ఆర్డర్ లో పెట్టుకుని టైం టు టైం వాచ్ చేస్తూ ఫండమెంటల్స్ అనాలిసిస్ చేసి వీటి మీద ఒక కన్నేయొచ్చు అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన రీసైక్లింగ్ స్టాక్ ఇన్సైట్స్ అండి. ఫ్రెండ్స్, మన జీకే టీమ్ నుండి మ్యూచువల్ ఫండ్ SIP స్టాక్ సిప్ సర్వీసెస్ ను పర్సనలైజ్ గా అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు కింద డిస్క్రిప్షన్ లో లింక్ జాయిన్ అవ్వచ్చు. మరో యూస్ఫుల్ మార్కెట్ ఇన్సైట్ మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.